మీరు డాక్టర్ పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనే దానికి చిన్న వీడియో తీశాను. దయచేసి మీరు ఇది చివరి వరకు వీడియో చూడండి ప్లీజ్. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఫాలో కాండి ఇన్స్టాగ్రామ్లో, ప్లస్ మీరు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఇది నచ్చితే మీకు ఈ వీడియో. ఇది చిన్న ఫిజియోథెరపిస్ట్కి సంబంధించిన మ్యాటర్, దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కోనప్రసాద్ కుమార్, ఫిజియోథెరపిస్ట్. అయితే ఫిజియోథెరపిస్ట్లు అనేవాళ్ళు పేరు ముంగట డాక్టర్ పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనేది ఒకటి పెద్ద డౌట్ అండి. అందరికీ జనాలకు కూడా డౌట్ ఉంది, ప్లస్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి డౌట్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఫిజియోథెరపిస్ట్లలో కూడా డౌట్ ఉంది చాలా వరకు. యాక్చువల్గా ఏం జరిగిందనంటే మనకు మార్చ్ 2025 నుంచి మేము పేరు ముంగట డాక్టర్ పెట్టుకోవచ్చు. NACHP వాళ్ళు, ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళు మాకు దానిలో మా ఫిజియోథెరపీ అనేది ఎల్ఐడి హెల్త్ సైన్స్లో కలిసింది. కాబట్టి మాకు టోటల్గా ఆ బోర్డు వాళ్ళు డాక్టర్ని పెట్టుకోవచ్చు అని మాకు అథారిటీస్ ఇచ్చేసారు. మా ఫిజియోథెరపిస్ట్ మీద ఒక బుక్ కూడా, ఒక 600 pages బుక్ కూడా తయారు చేయడం జరిగింది. అది మీరు దీనిలో గూగుల్లో కొడితే మీకు ఆ బుక్ కూడా వస్తుంది, ఫిజియోథెరపీ బుక్. ఇంకొక విషయం ఏంటంటే మన రీసెంట్లీ DGHS వాళ్ళు MOH మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు ఏం చేశారంటే అది మీ డాక్టర్ని పెట్టుకోవద్దని ఒక లెటర్ ఇష్యూ చేశారు 9 సెప్టెంబర్. అయితే అది యాక్చువల్గా ఏంటంటే 10th మరుసటి రోజే మా AAP వాళ్ళు ఏంటంటే ఇండియన్ అసోసియేషన్ ఫిజియోథెరపీ వాళ్ళు దాన్ని ఇమీడియట్లీ ఒక లెటర్ పంపించడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు. పంపించిన తర్వాత వెంటనే అది ఉపసంహరించుకున్నారు వాళ్ళు. మీ డాక్టర్ని పెట్టుకోవద్దు అది ఇది అని చెప్పి కొంచెం ఒక లెటర్ ఇష్యూ చేశారు. అది వెంటనే మా న్యూస్లో వచ్చింది, అంతా పుకార్ అయిపోయింది. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు డాక్టర్ని పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అని ఒకటి అడుగుతారు. కొంచెం మీ డాక్టర్ని పెట్టుకోవచ్చు పేరు ముంగట, తర్వాత PT అని ఉంటుంది, తర్వాత PT అని ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మరుసటి రోజే మా AAP నుంచి ప్రెసిడెంట్ గారు వాళ్ళు లెటర్స్ అవన్నీ నుంచి రాసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఏమని మీరు డాక్టర్ని పెట్టుకోవచ్చు అండి అని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు దాన్ని పెట్టుకోవద్దు అన్నదాన్ని ఉపసంహరించి మీరు డాక్టర్ని పెట్టుకోవచ్చు అని ఇమీడియట్లీ మాకు లెటర్ ఇష్యూ చేశారు. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ వాళ్ళైనా డౌట్ ఉన్నా కానీ, ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా నాకు నా నెంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను అవన్నీ పంపిస్తాను ప్రూఫ్స్ అనేది. ఎవరైనా మీకు డౌట్ ఉన్నా కానీ ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే ఇమీడియట్లీ పంపిస్తాను. అవన్నీ ఉన్నాయి మొత్తం టోటల్. ఇక మీరు అవన్నీ మర్చిపోండి. బాజాప్తుగా ఫిజియోథెరపీ డాక్టర్స్ మీరు ఇమీడియట్గా డాక్టర్ కోనప్రసాద్ కుమార్ PT నేను ఎట్లా పెట్టుకున్నా మీరు కూడా అట్లా పెట్టుకోవచ్చు. అంటే మీరైనా కదా అందరూ పెట్టుకుంటారు. కొంతమందికి ఈ విషయం తెలుసు, కొంతమందికి ఈ విషయం తెలియదు. అందుకని నేను ఒక IAP మెంబర్ని కాబట్టి మీకు నేను ఇది విషయం తెలియబడదామని ఒక వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి, మీరు మన ఫిజియోథెరపిస్ట్లో ఇండివిజువల్గా డెవలప్ అవుతాం. వాళ్ళ ఇప్పుడు డాక్టర్స్ మనం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీకి సంబంధించిన ఫిజియోథెరపీకి ఉంది, ఏమేం చేయాలి ఏం కథ ఏం కరకన అనేది. డాక్టర్కి సంబంధించిన డాక్టర్కి ఉంది, వాళ్ళది మనది. ఇది డిఫరెంట్ థెరపీ, మన ఒక డిఫరెంట్ థెరపీ, ఇది ఆల్టర్నేటివ్ థెరపీ. ఇది మనం ఈ విధంగా ముందుకెళ్దాం. మనం ఎవరి మీద మీరు ఆధారపడే వాళ్ళు ఆధారపడండి. మనం ఏం చేస్తాం ఏం కాదు, ఎలా చేస్తాం ట్రీట్మెంట్ ఏంటిది అనేది ఇప్పటివరకు దాదాపుగా పబ్లిక్ అందరికీ తెలుసు. దాదాపుగా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ ఇండివిజువల్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసిస్టెంట్లను కూడా మీరు ఏంటంటే ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకోవాలనుకోండి, ఫిజియోథెరపిస్ట్నే పెట్టుకోండి. వాళ్ళ శాలరీ ఎంతో కొంత షేరింగ్ చేసుకోండి. ఇంకో ఫిజియోథెరపీ షేరింగ్ చేసుకోండి. దట్ ఈస్ ద బెటర్ థింగ్ ఐ థింక్. ఎందుకంటే మీరు అసిస్టెంట్ని పెట్టుకొని వాళ్ళు డిగ్రీ ఏం చేయరు. మీరు ఇది చేసిన తర్వాత మీరు అసిస్టెంట్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు బయటకు వచ్చి మీకు కూడా ఫిజియోథెరపిస్ట్ అని తిరిగి వాళ్ళు మీకు వచ్చే గిరాకీని కూడా పోగొడుతున్నారు వాళ్ళు అసిస్టెంట్లు. కాబట్టి వాళ్ళు డిప్లొమా మన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేస్తే నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే నో ప్రాబ్లం. అది మీకే ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆలోచించిన కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో ఒకటి అవగాహన ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నా. మీరు కూడా ఏంటంటే మీ అసిస్టెంట్ని పెట్టుకుంటే మీ జూనియర్స్ ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసే వాళ్ళు పెట్టుకోండి బెటర్. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. ఇది డిగ్రీ చదవని వాళ్ళను మీరు అనవసరంగా ఎంకరేజ్ చేసి అనవసరంగా మీరు మీ పేరును మీరే చెడగొట్టుకుంటున్నారు. ఎవ్వరు చెడగొట్టట్లేదు.
మనమే నాశనం చేసుకుంటాం. నేనైతే ఫిజియోథెరపీ నా ఓన్గా చేసుకుంటున్నాను. నేను ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోవాలి, నేను పెట్టుకోవాలనుకుంటే నేను బీపీటీ క్యాండిడేట్నే పెట్టుకుంటా అసిస్టెంట్గా. ఓకే అండి, నన్ను అడిగారు, 2-3 అడిగారు. అయినా కానీ నాకు కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల నేను వాళ్ళకు ఎంకరేజ్ చేయలేకపోతున్నా. మీరు ఫైనాన్షియల్ ఎంకరేజ్మెంట్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు ఎక్కువ పేషెంట్లు అయినప్పుడు మీరు బీపీటీ క్యాండిడేట్నే పెట్టుకోండి, అది బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ కొలీగ్స్ అండ్ థ్యాంక్ యూ పేషెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రసాద్ కుమార్, డాక్టర్ కోన ప్రసాద్ కుమార్, ఫిజియోథెరపిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.